శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క వ్యవస్థలో ఉపాధ్యాయులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో లేరు అని ఒక్క గిరిజన సంక్షేమ శాఖలోనే 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అవుట్సోర్సింగ్ చేర్చారు అని అన్నారు. దీని కారణంగా వీరు గత ప్రభుత్వంలో జీతాలు పెంచడానికి వీరికి సపరేట్ కేటగిరీ లేనందున ఇబ్బందులు వచ్చాయి అని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి మినిమం టైం స్కేల్ ఇవ్వడంతో పాటు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని 2024 డిఎస్సిలో ఈ టీచర్లను వేకెన్సీ చూపే ఆలోచన విరమించుకోవాలని కోరారు. గిరిజన సంక్షేమ పాఠశాలల అవుట్సోర్సింగ్ టీచర్లకు అండగా నిలబడి అన్ని రకాలుగా పోరాడుతామని తెలియజేశారు. అధ్యక్ష, మీకు 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాబోయే 2 సంవత్సరాలు కూడా మీరందరికీ అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంతో పాటు మాలాంటి ఇండిపెండెంట్లకు కూడా అవకాశం ఇస్తారని, ప్రజల ద్వారా ప్రజల కోరికలు, ప్రజల ఆలోచనల ఆశయాల్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మీరు సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ఈరోజు ప్రశ్న గిరిజన సంక్షేమ పాఠశాలల గురించి వచ్చింది, కానీ ఇక్కడ ప్రింట్ తప్పుపడింది అధ్యక్ష. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉండాల్సి ఉంటే ఆశ్రమ పాఠశాలలు అని పడింది. కానీ ఇక్కడ ఆశ్రమ పాఠశాలలు వేరు, అదేవిధంగా సంక్షేమ గురుకుల పాఠశాలలు వేరు. అడిగిన ప్రశ్న అయితే సంక్షేమ గురుకుల పాఠశాల తప్పు రాశారా? ఇక్కడ ఆశ్రమ అని పడింది అధ్యక్ష. ఆశ్రమ అని కాకుండా గురుకుల అని ఉండాలి. సరే, దానికి దాని ఆన్సరే మారిపోద్ది కదా. అయితే మేడం చెప్పింది రెండింటికి సంబంధించి చెప్పేశారు. చూసుకోండి, క్వశ్చన్ డిపార్ట్మెంట్ చూసుకోండి. తర్వాత మంత్రి గారికి అదేవిధంగా మీ ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ ప్రశ్న గురుకులాలకు సంబంధించింది. అయితే సుమారుగా 10 రోజుల నుంచి ఈ టీచర్స్ అంతా కూడా రోడ్ల మీదనే నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ బాధను నేను మీ దృష్టికి 2 నిమిషాలనే చెప్తాను. సుమారుగా మన స్కూల్స్లో చాలా రకాలు ఉన్నాయి అధ్యక్ష. జిల్లా పరిషత్, గవర్నమెంట్, మున్సిపల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇలాంటి స్కూల్స్ అనేకమే ఉన్నాయి. వీటిలో టీచర్స్కి వచ్చేటప్పటికి రెగ్యులర్ టీచర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ అనే 2 మాత్రమే ఉంటున్నాయి అధ్యక్ష. అయితే అత్యంత అణగారిన వర్గాలైనటువంటి ఎస్టీలు చదువుకుంటున్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఇందులో మాత్రమే అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఏ వింగ్లో కూడా జిల్లా పరిషత్, గవర్నమెంట్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కానీ దేంట్లో కూడా ఈ అవుట్సోర్సింగ్ టీచర్స్ విధానం అన్నది లేదు అధ్యక్ష. ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నారు. సుమారుగా ఇక్కడ 199 పాఠశాలలు, 1656 మంది అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉన్నారు. 50,000 మంది ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఈ స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈరోజు జాయిన్ అయిందేమో 2008వ సంవత్సరంలో వీళ్ళు జాయిన్ అయినారు. 2017వ సంవత్సరంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది. వీరందరినీ కూడా గెస్ట్ టీచర్స్ నుంచి అవుట్సోర్సింగ్లోకి మార్చారు ఈ టీచర్స్ అందరినీ కూడా. అయితే ఈ 1656 మంది అందరికీ కూడా అంత ఫుల్ క్వాలిఫైడ్ టీచర్స్, చాలామంది అందులో ఎగ్జామ్స్ రాసి రోస్టర్ కమ్ మెరిట్ ద్వారా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ద్వారా కూడా జాయిన్ అయినారు. ప్రతి ఒక్కరు 1656 మంది అందరూ కూడా ఫుల్లీ క్వాలిఫైడ్. నెక్స్ట్ పోస్టులు కూడా శాంక్షన్డ్ పోస్టులు అధ్యక్ష. అయితే వీళ్ళకి జీతాలు ఎంత ఉన్నాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. ఏ టీచర్స్ కూడా ఎక్కడా కూడా ఇంత తక్కువ ఉండవు అధ్యక్ష. సుమారుగా 10,000 రూపాయలకి కొంచెం అటో ఇటోగా వీళ్ళ జీతాలు ఉంటున్నాయంటే వీళ్ళు చేసే వర్క్ కూడా అధ్యక్ష, ఉదయం రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి అవి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 14 గంటల పాటు వీళ్ళు పనిచేస్తారు అధ్యక్ష. ఇంకా అంతకు మించి కూడా పనిచేస్తూ ఉన్నారు. నైట్ టైం కూడా పిల్లలు కనుక బాగలేకపోతే ప్రిన్సిపల్కి అందుబాటులో ఉండాలి అధ్యక్ష. టీచర్స్ అందరూ కూడా ఫోన్ చేయగానే వెళ్ళి ఆ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకునే బాధ్యత కూడా వీళ్ళే తీసుకుంటారు. అంత కష్టపడతా ఉన్నారు అధ్యక్ష. ఏ వ్యవస్థలో కూడా లేనట్టుగా. ఒక్క నిమిషం అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. తర్వాత వీళ్ళకి ఇచ్చే జీతాలు సుమారుగా 10,000 రూపాయలు అయినా కూడా అధ్యక్ష, వీళ్ళకి ఏ సంక్షేమ పథకం కూడా రావట్లేదు. ఆరోగ్యశ్రీ కానీ, ఇంట్లో ఓల్డ్ ఏజ్ కనుక ఉంటే వాళ్ళకి ఓల్డ్ పెన్షన్స్ కానీ, సూపర్ సిక్స్లు కానీ ఏ పథకం కూడా రావట్లేదు అధ్యక్ష. అయితే లాస్ట్ గవర్నమెంట్లో వీళ్ళకి జీతాలు పెంచాలి దీని గురించి ప్రయత్నించినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. వీళ్ళు అవుట్సోర్సింగ్లో ఉన్నారు. అవుట్సోర్సింగ్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. టీచర్స్ అసలు ప్రత్యేకంగా ఒక కేటగిరీ కూడా లేదు. అందుకని ఆ రోజు ఉన్నటువంటి అధికారులు దాన్ని పక్కన పెడితే దానికోసం ఆ సపరేట్ కేటగిరీ పెట్టండి అని చెప్పి మేము చాలాసార్లు తిరిగినప్పుడు ఇందులోపల ఎలక్షన్స్ రావడం ఆ ప్రాసెస్ కూడా ఆగిపోయింది అధ్యక్ష. అయితే తర్వాత అదేవిధంగా లాస్ట్ టైం కేజీబీలో కానీ, మోడల్ స్కూల్స్లో కానీ ఇలానే అవుట్సోర్సింగ్ ఉంటే వాళ్ళని కాంట్రాక్ట్లోకి మార్చి వారందరికీ కూడా జీతాలు పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు
వీరి పరిస్థితి అంటే సుమారుగా మీరు ఇప్పుడు ఏం చేయమన్నారో చెప్పండి. అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి? ఒక హాఫ్ మినిట్. గవర్నమెంట్ ఏం చేయాలి? అది చెప్తున్నాను అధ్యక్ష. ఈ 1656 మంది టీచర్స్ లో 80% ఎస్సీ ఎస్టీ టీచర్సే ఉన్నారు అధ్యక్ష. స్టూడెంట్స్ అయితే కంప్లీట్ గా ట్రైబల్సే, టీచర్స్ మాత్రం ఎస్సీ ఎస్టీలో ఉన్నారు. అయితే ఈ రోజు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నానంటే, వీళ్ళు అవుట్సోర్సింగ్ విధానమే, ఈ అవుట్సోర్సింగ్ విధానంలో టీచర్స్ అనే కేటగిరీ కూడా లేదు కాబట్టి వీరందరినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోకి, ఏదైతే గతంలో కేజీవీలు కానీ మోడళ్లు కానీ మార్చినామో అలా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి వారికి గౌరవంగా కనీసం బతకడానికి అవకాశం ఉన్నట్టుగా జీతాలు పెంచుతారని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ టీచర్స్ అందరినీ కూడా అధ్యక్ష, వీళ్ళకి జీతాలు పెంచే విషయం తర్వాత రేపు డిఎస్సిలో వీళ్ళందరినీ కూడా డిఎస్సిలో ఖాళీల కింద చూపించేసే 1100 చిల్లర పోస్టులని వీరందరికీ ఉద్యోగాలు లేకుండా కూడా చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. ఆ పరిస్థితే కనుక వస్తే అధ్యక్ష, వాళ్ళకి డిఎస్సి రాసుకునే దానికి కూడా ఎలిజిబిలిటీ లేదు అధ్యక్ష. 2008 నుంచి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ బతుకులు పాపం రోడ్డు మీద పడతాయి అధ్యక్ష. వాళ్ళని డిఎస్సిలో నుంచి మినహాయించి వారందరికీ కూడా గౌరవంగా జీతాలు ఇచ్చేలాగా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొస్తారని గౌరవ మంత్రి గారు నేను మీ ద్వారా